ఏదమ్మా అరవిందా, ఇంట్లోనే ఉందా ఎక్కడికైనా వెళ్ళిందా? నీకు చెప్పకుండా ఎక్కడికి వెళుతుందిరా? పిల్లాన్ని తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది. అంతేనా? నా బిడ్డ నామకరణానికి రావటం ఇష్టం లేక ఆగిపోయిందా? ఇష్టం లేకపోవడానికి నువ్వేమైనా శత్రువువా? లేనిపోని ఊహించుకొని తన మీద నిందలు వేయకు. అమ్మా, నామకరణ ముహూర్తానికి సమయం ఆసనం అవుతోంది. అలాగే స్వామి. అమ్మా, ఓ 10 నిమిషాలు చూస్తాను, లేదంటే నేను కొత్త బట్టలు పెడతాను. మరి మీ భార్య వచ్చిందా సరే, లేదంటే చచ్చిందనుకుంటాను. హరిహరి, ఏమిట్రా మాటలు? వచ్చేస్తూ ఉంటుందిలే. అరవింద పని పూర్తయిందో లేదో, వీడి కనుక నిజం తెలిసిందో అందరి ప్రాణాలు తీసేస్తాడు. దేవుడా, అరవిందని పిల్లని తొందరగా వచ్చేలా చెయ్యి. అమ్మా, అవతల గుళ్ళో నామకరణానికి ఏలవుతుందమ్మా. ఆలస్యం అయితే అయ్యగారికి అనుమానం వస్తుంది. తొందరగా కానివ్వండమ్మా. అయిపోయింది రాజమ్మ. అమ్మా నాగమ్మ, నువ్వు శాంతించే పూజలన్నీ చేశానమ్మా. దయచేసి నా బిడ్డకి బతికే అవకాశాన్ని ఇవ్వమ్మా. నిండు 100 ఏళ్ళు ఆయుష్ని ప్రసాదించు తల్లి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా. ముహూర్తం టైం దాటిపోతుంది. పూజ మొదలు పెట్టండి. వదిన రాలేదు కదన్నా? అవసరం లేదు. ఎవరి కోసమో జరగాల్సిన కార్యక్రమం ఆపాల్సిన అవసరం లేదు. మీరు కానివ్వండి. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి వదిన రాకపోవడం ఏంటి? తనకి అంత ముఖ్యమైన పని ఏముండుంటుంది? హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. నీళ్ళు వదిలిపెట్టండి. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా. అయ్యా, బట్టలు సమర్పించండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,